హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, స్ట్రీట్ స్టైల్లో బోండాలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మనము బయట అయితే బిగ్ సైజులో ఉండేటివి తెచ్చుకుంటాం. ఇంట్లో అయితే మనకు ఇష్టం వచ్చిన విధంగా, ఇష్టం వచ్చిన సైజులో పెద్దగానైనా నార్మల్గానైనా తయారు చేసుకోవచ్చు కదా. మరి ఆ విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా తయారీ విధానానికి కావాల్సిన విధానం చూసేద్దాం. చూడండి, ముందుగా మైదా పిండిని ఇలా జల్లి పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే జల్లి పట్టుకోవడం దానిలో ఉన్న రాళ్ళు కానీ ఏమన్నా చిన్న చిన్న వేస్టేజ్ ఉన్నా కూడా జల్లి పట్టుకోవడం వల్ల మొత్తం బయటకు వచ్చేస్తుంది. నీట్గా ఇలా జల్లి పట్టుకొని చూడండి, ఒక కప్పు పెరుగుతో ఈ పిండిని మొత్తం కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ కలుపుతూ చూడండి, ఈ బోండాల పిండి అనేది ఎలా కలుపుకోవాలంటే మనము బజ్జీలకి తయారు చేసుకోవడం పిండిలాగా కొద్దిగా టైట్గా కలుపుకోవాలన్నమాట. మరి లూజుగా కలుపుకోకూడదు, మరి గట్టిగా కూడా కలుపుకోకూడదు. మనం చేయితో బోండాలు వేసుకోగలిగిన క్వాంటిటీలో ఈ పిండిని మనం కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇది ముందు మనం వేసుకోవడానికి 1 అవర్ ముందైనా కలుపుకోవచ్చు, లేదా నైట్ కలుపుకొని మార్నింగ్ బోండాలైనా వేసుకోవచ్చు అండి. ఎలా వేసుకున్నా కూడా ఈ బోండాలు చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టి నైట్ అంతా పెట్టేయాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ని మనం వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కితేనే బోండాలు త్వరగా మనకు వేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మూత తీసి ఈ పిండి అనేది నైట్ అంతా పులిచిందండి. బాగా టేస్టీగా కూడా వస్తాయి. ఇలా పులియడం వల్ల తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఒకవేళ మీ దగ్గర సోలపడి ఉంటే వేసుకోండి. సోలపడి అనేది ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే కలుపుకోండి, లేదంటే లేదనమాట. ఇప్పుడు చూడండి, ఇలా కలుపుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు మనము బోండాలు వేస్తుండగానే ఆయిల్ ఎక్కువ హీట్ ఎక్కడం వల్ల త్వరగా కాలిపోతాయి అన్నమాట. కాబట్టి అలా కాలడం వల్ల లోపల పచ్చిగా ఉండిపోతుంది, బయటనేమో రెడ్గా అయిపోయి త్వరగా మాడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకటి మనకు చిన్న చిట్కా ఏంటంటే, ఇప్పుడు బోండాలు వేస్తుండగా ఆయిల్ బాగా హీట్ ఎక్కి వేసాము. ఇప్పుడు మనము స్లిమ్లో పెట్టుకొని ఈ బోండాలను కాల్చుకుంటే మాత్రం లోపల కూడా పచ్చిగా లేకుండా చాలా చక్కగా క్రిస్పీగా ఇవి తయారవుతాయి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చడం వల్ల పైన మాత్రమే కాలి పైనలో బ్రౌన్ కలరే కాకుండా బ్లాక్గా కాలిపోతాయి అన్నమాట. మీరు ఇక్కడ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే మీరు బోండాలు మాడిపోకుండా, లోపల పచ్చిగా లేకుండా, పిండిగా లేకుండా చాలా చక్కగా లోపలతో సహా బాగా కాలుతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మన కాడ ఉన్న పిండినంతా మనము బోండాలను బయటికి తీసిన తర్వాత మరలా వేసేటప్పుడు మరలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కి ఇలా చూడండి ఎంత చక్కగా కాలిపోయాయో, పచ్చిగా లేకుండా చాలా చక్కగా కాలిపోయాయండి. మీరు కంపల్సరీగా ట్రై చేయండి. మా వీడియోలో మేము ఎలా చేసామో నేనైతే నీకు సొంతంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కూడా ఈ టిప్స్ పాటిస్తే బోండాలు లోపల పచ్చిగా లేకుండా చాలా చక్కగా, చాలా క్రిస్పీగా కాలిపోతాయి. ఉన్న పిండినంతా బోండాలు తయారు చేసుకోవచ్చు. ఆయిల్ మనము ఒక టిప్పు వేసిన తర్వాత బోండాలు తీస్తాం కదండి, అప్పుడు ఆయిల్ మళ్ళీ హీట్ తగ్గిపోతుంది అనమాట. అప్పుడు కొంచెం మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు బోండాలు వేసుకుంటే మనకు త్వరగా కూడా కాలిపోతాయి, టైం కూడా సేవ్ అవుతుంది. ఈ టిప్స్ అయితే మీరు ఫాలో కాండి, కంపల్సరీగా మీ పని ఈజీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేశాను, చాలా చక్కగా కుదిరాయి. తక్కువ టైంలో కూడా బోండాలు త్వరగా తయారైపోయాయి. ఓకేనా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ అంటే 500 గ్రామ్స్ పిండికి అంటే ½ కిలో, అర్ధ కిలోకి కూడా 1 కప్పు పెరుగు తీసుకొని సరిపోతుంది. పెరుగు అయితే ఎక్కువ పట్టదు. ఎక్కువ ఐటమ్స్ కూడా బోండాలకు అవసరం లేదండి. ఆయిల్ కూడా తక్కువగానే పడుతుంది, ఏం టెన్షన్ లేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా నా దగ్గర ఉన్న పిండితో మొత్తం బోండాలు కాల్చేసి చూపించానండి మీకు. ఓకేనా ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. మీకు కుదిరాయో లేదో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కంపల్సరీగా మీకు టేస్టీగా బోండాలు అయితే కుదురుతాయి. ఇంకా కావాల్సిన వారు చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే చిన్న ముందాలు కూడా వేసుకొని బోండాలను తయారు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.